ఆనాడు ప్రభుత్వం, ఆనాడున్న ముఖ్యమంత్రి, ఇరిగేషన్ శాఖ మంత్రిగా ఉన్న ముఖ్యమంత్రి గారు మీరు శ్రద్ధ తీసుకొని ఉంటే ఈనాడు ఈ డ్యామ్కి మీరు చేసిన తప్పులు కొంతైనా శ్రద్ధ తీసుకొని ఉంటే మళ్ళీ వాటర్ లేని టైంలో రెక్టిఫై చేస్తుంటే ఈనాడు ఈ పరిస్థితి వచ్చి ఉండేదా? దాని మీద ఉన్నతాధికారులు ఏం చర్య తీసుకున్నారు? దాన్ని బాధ్యులను ఎవరిని చేశారు? ఆ బాధ్యులను చేసిన వారి మీద ఎవరి మీద యాక్షన్ చేసుకుంది ఆనాడు ప్రభుత్వం డ్యాములు కట్టే దాంట్లో చూపించిన ఉత్సాహం, టెండర్లో పిలిచిన చూపించిన ఉత్సాహం, డ్యాములు కాపాడే దాంట్లో ఎందుకు ఉత్సాహం చూపలేదు అంటే ఇక్కడ మీ పర్సనల్ ఇంట్రెస్ట్ లేదనే కదా వీటిని వదిలేసింది. డ్యాములు కడితే చాలు, డ్యాములు కడితే వాటి మానాన్ని అయిపోతాయి, వాటిని మనం కాపాడినా కాపాడకపోయినా మన పర్సనల్ ఇంట్రెస్ట్ ఫుల్ఫిల్ అయింది కాబట్టి డ్యాములు ఏమైపోయినా పర్వాలేదనే కదా వదిలేసింది. ఇటు అధికారులు కానీ అటు ఆనాడున్న ప్రభుత్వం, ఇరిగేషన్ శాఖ మంత్రి గారు కానీ ఈ వేదిక ద్వారా వారిని నేను ప్రశ్నిస్తున్నా. దీనికి ఆన్సర్ కూడా చెప్పాల్సిన అవసరం ఉంటుంది. ఇక డ్యాము మీ క్రస్ట్ లెవెల్ ఎంత, గేట్ల లెవెల్లో ఉన్న మీ క్రస్ట్ లెవెల్ ఎంత, ఏదైతే మేడిగడ్డ డ్యాము నుంచి అప్స్ట్రీమ్ డ్యాము వరకు ఉన్న బెడ్లోది ఎన్ని కోట్ల క్యూబిక్ మీటర్లో ఎర్త్ వర్క్ చేసినట్టు మీ ఎంబుకుల్లో రికార్డు చేశారు. దాంట్లో ఎన్ని వందల కోట్లు డ్రా చేశారు. అసలు ఆ బెడ్లో ఉన్న సిల్ట్ రిమూవ్ చేయాల్సిన అవసరం మీకేమొచ్చింది? ఎందుకంటే డెడ్ స్టోరేజ్ అది. మీరు అప్పుడు తీశారు, మళ్ళీ వాటర్ ఫ్లో వచ్చింది, ఇవాళ శాండ్ బెడ్లోకి వచ్చింది. వేస్ట్ మెటీరియల్ కింద ఎన్ని కోట్ల క్యూబిక్ మీటర్లు మీరు రిమూవ్ చేశారు? ఆ ఎన్ని కోట్ల క్యూబిక్ మీటర్లకి ఎన్ని వందల క్యూబిక్ మీటర్లు ఆనాడు ఎవరికి దాన్ని డ్రా చేసి ఇచ్చారు? టెక్నికల్గా దాన్ని మీరు ఎలా సపోర్ట్ చేసుకుంటారు? వీటి మీద తప్పకుండా ఈ డ్యాముకు సంబంధించింది. ఇక పై డ్యాము కూడా సిమిలర్. ఈ క్వశ్చన్స్ అన్నీ కుంగిపోయిన డ్యాము కానీ, క్రాక్లు వచ్చిన డ్యాము కానీ, ఇంకా భవిష్యత్తులో ఇబ్బంది కలిగేది కానీ, నేనైతే ఒకటి నా డౌట్ క్లారిటీగా మీకు చెప్పేది, ఈ పిల్లర్స్ ఒక పిల్లర్తోనో, 2 పిల్లర్తోనో, 3 పిల్లర్లతోనో ఆగుతుందని నేను అనుకోవటం లేదు మంత్రి గారు. ఇది అప్ స్ట్రీమ్ కట్ ఆఫ్, డౌన్ స్ట్రీమ్ కట్ ఆఫ్ ఏదైతే ఉందో దాన్ని ప్రాపర్గా చెయ్యని కారణంగా ఈనాడు ఈ డ్యాములకి వచ్చిన పరిస్థితి. రెండోది క్వాలిటీ ప్రాపర్గా చేయకపోవటం వల్ల వచ్చిన రెండవ పొరపాటు. మూడోది ఏదైతే రాఫ్ట్ వేశారో ఆ రాఫ్ట్ కింద ఉన్న శాండ్ని కాంపాక్ట్ చేశామని చూపించిన మీరు దాన్ని ప్రాపర్గా కాంపాక్ట్ జరిగి ఉంటే ఈనాడు ఈ డ్యాములకి ఈ పరిస్థితి వచ్చి ఉండేది కాదు.